ఎన్నికల కంటే ముందు తనకి సంబంధించిన పార్టీలన్నీ కలిపి ఈ రాష్ట్ర ప్రజల ముందు ఉద్దేశించి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఏంటంటే, మేము గెలిచిన తర్వాత కరెంటు బిల్లు పెంచము, కరెంటు బిల్లు తగ్గిస్తాము, నాణ్యమైన కరెంట్ ఇస్తాము. ఇది ఊళ్ళోనే చెప్పినాడు. ఈ ఊరు ఆ ఊరు అనకుండా 175 నియోజకవర్గాల్లోనూ తప్పు కొట్టు మరీ చెప్పినాడు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, ప్రజలు వారిని విశ్వసించినారు, వారి అబద్ధాలను నమ్మినారు, ఆశపడినారు, మేలు జరుగుతుందని భావించినారు, కూటమి పార్టీకి ఓటేసినారు. వారు గెలిచినారు. గెలిచిన 6 నెలలు గడవక ముందే 6 నెలలు గడచలే ఇంకా అంతలేకే రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు బిల్లులను పెంచి, అంటే అంతా ఇంత కూడా పెంచలే, దాదాపుగా 16,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేసినారు. మళ్ళీ ఇంకొక నెల 2 నెలలు ఆగితే మరొక 8,000 కోట్లు కూడా భారం పడతాం. ఈ చొప్పున 5 సంవత్సరాల పొడవునా కరెంటు బిల్లులు పెరిగే పరిస్థితి వస్తుంది. ఏ మధ్యతరగతి కుటుంబంలో 1,500 కరెంటు బిల్లు వస్తుందో అట్లాంటి వాళ్ళకి ఈ రోజు మొదలు పెట్టుకుంటే 5 సంవత్సరాలు గడిచే నాటికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఖచ్చితంగా అది 4-5 వేల రూపాయలు పోయే పరిస్థితి. ఈ రోజే ఆ 1,500 రూపాయలు బిల్లు కట్టే వాళ్ళకు రేపు డిసెంబర్ అయిపోతే, జనవరి ఫిబ్రవరి అయిపోతే కదా వేసవి కాలం వచ్చేసరికి 1,500 వచ్చే బిల్లు వచ్చే కుటుంబానికి 2,200, 2,300 బిల్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇది పేద ప్రజలకు, మధ్యతరగతి కుటుంబీకులకు, ధనవంతులకు అందరికీ కూడా ఆర్థికంగా భారమయ్యే పరిస్థితి, అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు పార్టీ, వారి కూటమి పార్టీలు అన్ని కల్పించిన హామీలను నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 175 నియోజకవర్గాల్లో ఈరోజు పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని చెప్పి నిరసన కార్యక్రమాలు చేసినాం పెద్ద ఎత్తున. మొట్టమొదటి నిరసన కార్యక్రమం పొద్దుటూరు నియోజకవర్గం కానీ అన్ని నియోజకవర్గాల్లో చూస్తే మొట్టమొదటి మన జిల్లాల వారీగా మనం చేసినాం రైతుల కోసం. ఈ రోజు కరెంటు బిల్లుల కోసం నియోజకవర్గాల వారీగా చేస్తా ఉన్నాం. ఒకవేళ ఈ రోజు ఏదో చేసి వదిలేస్తామని అనుకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పార్టీ బిల్లు తగ్గించకపోతే మళ్ళీ ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. అంతకుముందు ఎక్కడైతే మీరు గురాలతో దక్కించి తుపాకులతో కాల్చి చంపినారో అటువంటి పరిస్థితి వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మేమే తుపాకీ గుళ్ళకు రొమ్ముట్టి ముందు ఉండి పరిష్కరించే దానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టిన పోరుబాట విడిచే ప్రసక్తే లేదు. తప్పకుండా కరెంటు బిల్లులు తగ్గించేంత వరకు మేము ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉంటాం. నాటికి ఈ కరెంటు బిల్లుల కోసం మేము గాని మా నాయకుల నాయకత్వంలో ఆమరణ నిరాహార దీక్షలు చేసే రోజు కూడా వస్తుంది. సబ్ స్టేషన్ లో ముట్టడి చేసే రోజు వస్తుంది. ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తే కరెంటు బిల్లులు కూడా ఎవరు కూడా కట్టకుండా ఉండే రోజు వస్తుంది. మీరు కరెంట్ ఆఫ్ చేసే రోజులు వస్తాయి. ఈ ఆంధ్రప్రదేశ్ చీకటి ఆంధ్రప్రదేశ్ గా తయారయ్యే రోజులు వస్తాయి. మీరు ఏమన్నా ఆశామాషిగా ఏదో వచ్చినా లేవరు 500 మందో 1000 మందో ఆ మెమరాండాన్ని ఇచ్చిపోతారని అనుకుంటే మాత్రం అది పొరపాటే. మీరు పెట్టే కేసులకు కానీ, మీరు పెట్టే బెదిరింపులకు కానీ, మీరు చేసే బైండ్ ఓవర్ కేసులకు కానీ భయపడే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో ఏ ఒక్కరిలో కూడా లేదు. ఇది రాజశేఖర రెడ్డి నమ్మి ప్రయాణం చేసిన కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల విశ్వాసంతో ఆయన బాటలో నడిచే కార్యకర్తలు. మాకుండేదే ధైర్యం, మాకుండేదే ప్రజాసేవ లక్ష్యం. కాబట్టి ఆ ప్రజాసేవ లక్ష్యాన్ని ఛేదించడం కోసం ధైర్యంగా ఈ కూటమి పార్టీని ఎదుర్కొనడానికి సంసిద్ధంగా మేము ఉంటాం. అయినా నేను ఒక మాట చెప్పాల్సి వస్తాను ప్రజలకు. చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం కొత్తనా? ఈ ప్రజలు మోసపోవడం పాతనా? పాతవి కొత్తవి కాదు. అయినా సరే పేదరికం చెడ్డది కాబట్టి పదే అబద్ధాలు చెప్తా ఉన్నా, మోసాలు చేస్తా ఉన్నా. పేదరికం చెడ్డది కాబట్టి నమ్మి మోసపోతా ఉన్నారు. కనీసం ఈ ఇంగిత జ్ఞానం అన్న ఈ ప్రభుత్వానికి ఉంటే పేదవాళ్ళను మోసం చేయకూడదు, ఆకలితో అలమటించి జీవన పోరాటం చేసే పేదరిక మధ్యత కుటుంబీకులను అన్యాయం చేయకూడదనే కనీస ఇంగిత జ్ఞానం ఈ ప్రభుత్వానికి ఉంటే ఎప్పుడైనా మేము చేసిన ఈ నిరసన కార్యక్రమం తర్వాత దిగి వచ్చి కరెంటు బిల్లు తగ్గించాల్సిన పరిస్థితి వస్తా. ఇదే విధంగా కొనసాగితే ఒకనాటికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు ఉండదు. అందరూ కరెంటు వద్దని చెప్పి పాత పద్ధతిలోనే ఒక 100 సంవత్సరాల వెనక్కి పోతే ఏ విధంగా కిరసనాయలు పోసుకొని ల్యాంటర్లు, గుడ్లు మెయింటైన్ చేసినామో అదే పరిస్థితి ల్యాంటర్లు, గుడ్లు మెయింటైన్ చేసే పరిస్థితి వస్తుంది. ఈ ల్యాంటర్ల పరిస్థితులకి పోకుండా, ఈ రాష్ట్రం వెనకబడిపోకుండా ఉండేదాని కోసం మీ ప్రభుత్వంలో మార్పులు చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు కావడం లే, రైతు ప్రయోజనాలను పరిరక్షించడం లే, ఫీజు రియంబర్స్మెంట్ కట్టడం లే, చెప్పిన హామీలను అమలుపరచడం లే, కరెంటు బిల్లులు పెంచి ఒక్క మాటలో చెప్పాలంటే
ఈ ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటి వరకు రాగి నయా పైసా కూడా ప్రభుత్వం ద్వారా బ్యాంకుల నుంచి ప్రజలకు 50 కాలంలో ఒక్క పైసా అందలే. ఇచ్చిన సామాజిక పెన్షన్ తప్ప ఏ బ్యాంకింగ్ మేనేజర్ అడిగినా చెప్తా ఉన్నారు. ఈ 6 నెలల కాలంలో ప్రజలకు సంబంధించి ప్రభుత్వం నుంచి రాగి పైసా మా బ్యాంకుకి రాలేదు, ఆ ట్రాన్సాక్షన్ లేదు, ప్రజల దగ్గర డబ్బు లేదు, ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి బ్యాంకుకి, చిన్న బ్యాంకుకి కూడా నెలకు 2 కోట్లు 3 కోట్లు వచ్చేది. పెద్ద బ్యాంకులకైతే 100 కోట్ల రూపాయల డబ్బులు వచ్చేది. ట్రాన్సాక్షన్ జరిగేది. ప్రజల దగ్గర, మహిళల దగ్గర వేల రూపాయల డబ్బులు జరిగేవి. వ్యాపారాలు జరిగేవి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరిగేది. ఆర్థికంగా అందరూ బాగుండేవారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ప్రజలు ఎవరిగా తెచ్చినా మాట్లాడుతున్నారు. జగనే ఉండింటే ఈ పార్టీకి నాకు ఈ లెక్క వచ్చిండు, జగనే ఉండింటే నాకు ఆ లెక్క వచ్చిండు. ఈ కూటమి వచ్చిన తర్వాత ఆగిన పైసా ప్రయోజనం లేదు. ఈ ప్రభుత్వానికి బుద్ధి తక్కువై ఓటేసినాం. జమిలీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా ఈ ప్రభుత్వాన్ని దించి మా తప్పును సరిదిద్దుకొని జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఎదురుస్తున్నారు. జమిలీ ఎన్నికలు వస్తాయి. 27వ సంవత్సరంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ రాష్ట్రానికి సంక్షేమ పథకాల వెల్లువ, పేద ప్రజల రాజ్యం వస్తుందని భావిస్తూ మరొకసారి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కరెంటు బిల్లులు తగ్గించకపోతే ఉద్యమాన్ని తీవ్ర రూపం చేస్తాం.